ఓటీటీలు ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన సినిమాలు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. సినిమా, సీరియల్, డాక్యుమెంటరీ, వెబ్ సిరీస్ ఇలా ఏది రిలీజ్ అయినా, ఏ భాషలో రిలీజ్ అయినా అన్ని భాషల్లో మనం చూడగలుగుతున్నామంటే దానికి ముఖ్య కారణం ఓటీటీలే. దీన్ని బట్టే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రపంచాన్ని ఏ రేంజ్లో ఏలుతుందో తెలుస్తోంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరూ ఊహించని విధంగా పెద్ద పెద్ద స్టార్ హీరోల చిత్రాలు సైతం రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ మరికొన్ని సినిమాలు మాత్రం ఎంత వెయిట్ చేసినా ఓటీటీలోకి రావు. అలాంటి ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తోంది. ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కొంచెం డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే ఇది పూర్తిగా లవ్ స్టోరీ కాదు, అలా అని హర్రర్ స్టోరీ కూడా కాదు. ఇది భయపెట్టే ప్రేమ కథ. ఈ సినిమాను అనురాగ్ కశ్యప్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన నీరజ్ ఘోవాన్ తెరకెక్కించాడు. ఇది ఆ డైరెక్టర్కి తొలి హిందీ చిత్రం. ఆ సినిమా పేరు మసాన్. మసాన్ అంటే ఒంటరిగా ఎగిరిపో అని అర్థం. ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ లేరు, పబ్లిసిటీ కూడా పెద్దగా లేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత బాలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా 2 సెపరేట్ స్టోరీలతో సాగుతుంది. అందులో ఒక స్టోరీ దేవి పాఠక్ అనే అమ్మాయి చుట్టూ తిరిగితే, రెండోది దీపక్ చౌదరి అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. దేవి పాఠక్ అనే అమ్మాయి తన క్లాస్మేట్ పీయూష్తో ప్రేమలో పడుతుంది. పీయూష్తో కలిసి లాడ్జ్కు వెళ్తుంది. అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ మిశ్రాకి వీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. భయంతో పీయూష్ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి దేవిని పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్తారు. దీంతో దేవి లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఎందుకంటే మిశ్రా పీయూష్తో లాడ్జ్లో ఉన్న దేవి పాఠక్ వీడియోను తీసి డబ్బు కోసం ఆమెను, ఆమె తండ్రి విద్యాధర్ పాఠక్ను బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. మరోవైపు దీపిక్ స్టోరీ కాశీ ఘాట్లలో శవాలను తగలపెట్టే కులానికి చెందిన దీపక్ కుమార్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంటాడు. ఉన్నత వర్గానికి చెందిన శాలు గుప్తాతో ప్రేమలో పడతాడు. సమాజం వారి ప్రేమను ఆమోదించే పరిస్థితిలో ఉండదు. దేవి పాఠక్, దీపక్ కుమార్ తమ తమ సమస్యలను ఎలా అధిగమించారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఈ కథ ఎలా కొనసాగింది, చివరకు ఏమవుతుంది తెలియాలంటే మసాన్ అనే ఈ సినిమాను చూడాల్సిందే. దర్శకుడు సినిమాను వాస్తవిక దృక్పథంతో తెరకెక్కించాడు. ప్రతి ఫ్రేమ్లోనూ రియాలిటీ ఉట్టిపడే విధంగా ఉంది. ప్రస్తుత సమాజ పరిస్థితులు, సాంకేతికత యువతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశాలను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, పాత్రల్లో భావోద్వేగం, సంఘర్షణ అద్భుతంగా ఆవిష్కరించాడు. అయితే సినిమాలో మాస్ ఆడియన్స్ని ఆకట్టుకునే అంశాలు మాత్రం లేవు. అయితే సినిమా కాస్త స్లోగా సాగటం కూడా విసుగు తెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ, కథ సినిమా స్వభావానికి తగిన విధంగా చాలా బాగుంది. ఇండియన్ ఓషియన్ టీం అందించిన సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఎక్సలెంట్గా ఉంది. నేను కాల్చే శవాలతో పాటు నా మనసు రోజూ కాలిపోతుంది లాంటి డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం 2015 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ అవార్డ్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ ఈ అవార్డులను ఈ సినిమా గెలుచుకుంది. ఈ సినిమాలో హృదయాల్ని కదిలించే సంఘటనలు, సన్నివేశాలు ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో యువతరం ధోరణికి అద్దం పట్టే విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.